అందరికీ హాయ్ అండి. ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలంలో బచ్చల కూర రెగ్యులర్గా వాడామంటే మన ఒంటిని హీట్ కాకుండా కాపాడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ కట్ట వచ్చేసి 10 రూపాయలకి దొరుకుతుందండి. కన్నడలో బసలే సొప్పు అంటారు, మనం తెలుగులో బచ్చల కూర అంటాము. ఇది వచ్చేసి 10 రూపాయలకి ఇలా కట్ట కడతారు. కన్నడలో బళ్ళి అంటారు, తెలుగులో ఏటంటారు నాకు అర్థం అవడం లేదు. కొమ్మ అంటామా లేకపోతే కడ్డీ అంటామా ఏటంటామో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఈ టైంలో గుర్తు రావట్లే. ఓకేనా? ఇలా బచ్చల కూర తెచ్చేసి అందులో మనము ఆకుకూర గ్రీన్గా ఉన్నట్టు చూసుకోవాలా, ఫ్రెష్గా ఉన్నట్టు చూసుకోవాలండి. చాలా మంచిది కంటికి, ఒంటికి, అన్నిటికీ. హీట్ కాకుండా, ఎక్సెస్ ఆఫ్ హీట్ కాకుండా మనని కాపాడుతుంది. టేస్ట్ అలాగే సూపర్గా ఉంటుందండి. ఈ బచ్చల కూరలో ఆకులన్నీ తీసుకోవాలి. ఓకేనా? అందులో పండు ఆకులు ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటాయి, అవి యూజ్ చేయొద్దు. గ్రీన్ గున్నవన్నీ వెనక పట్లు పురుగులు ఏమైనా ఉంటుందేనో ఒకసారి చూసుకొని చెక్ చేసి అన్ని ఆకులన్నీ సపరేట్ చేసుకోవాలి. ఈ కాడలు మాత్రం జల్లొద్దండి, కాడలు కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆకుకూరని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కాదండి, ఆకుకూరలు సన్నంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఏదో మిస్టేక్ అవుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత అందులో ఏమైనా పండు ఆకులు ఏమైనా ఉంటే తీసి సైడ్ పెట్టేయండి. తర్వాత ఈ కాడలు వేస్ట్ చేయకూడదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మనం మునక్కాడలు, తోటకాడ తిన్నట్టు ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. ఈ కాడ కట్ చేసేటప్పుడు ఒక పెద్ద కాడ కట్ చేసుకుని ఒక పాట్లో మొన్న వేసుకుని ఉడిసినామంటే చిగిరిపోద్దండి, వచ్చేస్తుంది. మీ దగ్గర ఏమైనా ఇలా చెట్లు లేదంటే ఎప్పుడైనా దొరికిందంటే కాడ కట్ చేసుకుని పాట్లో ఉడిసినారంటే వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత నీటిలో కడగాలి. ఎప్పుడు ఆకుకూరలు అంటే కొంచెం మన్ను అవి ఇవి ఉంటాయి కదా, ఒక 2 సార్లు కడిగిసినామంటే నీట్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకుని ఉల్లిపాయ, కచ్చబిచ్చ దంచిన ఒక తెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, 3 నుండి 4 రెబ్బల కరివేపాకు వేసినామంటే మనం చేసే బచ్చలాకు పప్పు సూపర్గా ఉంటుంది అనమాట. ఉల్లిపాయలన్నీ కొంచెం ఇలా ఫ్రై అయిపోవాలండి, ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇందులో సన్నం కట్ చేసిన కొత్తిమీర తాలింపులో వేసామంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆకుకూరలు 2 సార్లు కడిగిసి పెట్టాం కదా, ఆకుకూరలు వేసుకోవాలండి. ఇందులో ఏంటంటే ఈ కాడలు ఉంటాయి కదా, కొంచెం గట్టి ఉంటుందండి, మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాబట్టి మనం ఆకుకూరలు ఆ కాడలు వేసుకుని లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలండి. మధ్యలో తీసి కలుపుతుండాలి, ఎందుకంటే నీరు డ్రై అయిపోతే మాడిపోతుంది. కాడలు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారము, ఉప్పు రుచికి తగినంత 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలపాలి. ఈ బచ్చల కూర కాడలు మాత్రం కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో ఉడకబెడుతున్నాం కదా, టైం పడుతుంది. ఇలా అన్ని ఉప్పు కారం అన్నీ వేసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వడానికి వదలాలి. తర్వాత ఇందులో మీడియం సైజు టమాటా ఒక 2 నుండి 3 వేసుకుంటే అది కూడా పుల్లగా బాగుంటుందండి. 3 టమాటాలు వేసుకుని అన్నీ కూడా ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టి మళ్ళీ కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టామంటే కాడలన్నీ మెత్తగా అవుతుంది అనమాట, బాగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆకుకూర ఉడికిపోతుంది కానీ కాడల గట్టి. ఇందులో 1 కప్పు కందిపప్పు ఉడకబెట్టి పెట్టాను. కందిపప్పు వేసుకొని మనకి థిక్నెస్ ఎంత కావాలి, కొంచెం పల్చ కావాలా, కొంచెం థిక్ కావాలా చూసుకొని మనం నీరు అనేది చేర్పించుకోవాలి. ఇందులో టమాటాలు 3 వేసాము. చింతపండు ఒక టమాటో సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ పులుసు తీసుకుని వేసుకున్నామంటే బచ్చల కూర పప్పు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం పులుపు పడితేనే ఆ టేస్ట్ బాగా వస్తుంది. మీరు ఈ ఎండాకాలంలో బచ్చల కూర పప్పు, తోటకూర పప్పు, పాలకూర పప్పు, మజ్జిగ అన్నం, రసం అన్నం, నీరు కూడా ఎక్కువ తాగినట్టుంటే మన ఒళ్ళు హీట్ కాకుండా కాపాడుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలు కూడా అదే ఫుడ్ ఇవ్వండి, రెగ్యులర్గా హెల్తీగా బాగుంటారు. ఇందులో మనకి తగినంత నీరు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే వావ్ అండి, సూపర్గా ఉంటుంది. ఎండాకాలం సెలవులో పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇలాంటివి చేసి ఇస్తే హీట్ కాకుండా బాగుంటుంది. మీకు ఈ బచ్చల కూర పప్పు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.